బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రైతులను మోసం చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందులో ప్రధానంగా చూస్తే కనుక రైతులకు మద్దతు ధర లేకుండా, పత్తి అయితే సీసీఐ ద్వారా కొనకుండా, వరి అయితే మార్కెట్ ద్వారా కొనకుండా, ఇవన్నీ ఏమీ లేకుండా, మద్దతు ధర లేకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక వ్యక్తి. నేనున్నప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇదంతా ప్రతిపక్షం కూడా లేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్రూపు డకాడీ బ్యాచ్ మాట్లాడే మాటలు. ఇది వాస్తవంగా జరిగేది. సీసీఏలో పత్తి బ్రహ్మాండంగా కొంటున్నారు. ఈ రోజున 8,100 అయితే సీసీఏలో పత్తి రైతులు అమ్ముకోగలుగుతున్నారు రైట్గా. ధాన్యం వచ్చేటప్పటికి మొత్తం రైతుల దగ్గర పత్తి గింజ కొంటున్నారు. 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిపోతున్నాయి. ఇదంతా ఈ పేటీఎం బ్యాచ్ చేసే పుకారు తప్పితే ఇంకా ఇది వాస్తవం కాదు. రైతులకి అన్ని విధాలా బాగుంది. రైతులకి మొన్న చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు, కేంద్ర గవర్నమెంట్ 2,000 రూపాయలు, 7,000 రూపాయలు రెండో విడత జమ చేశారు. రైతులకు ముందు గట్లకి అవసరాలకు బాగుండే, కూలీళ్ళకి పంటలకు ఎంతో ఉపయోగపడింది చంద్రబాబు గారు చేసిన పని. అన్నీ అబద్ధాలు. వాస్తవ రూపం బయటకు వచ్చి చూడమండి. వాళ్ళని రాజకీయాలుగా మాట్లాడకుండా వాస్తవాలు గ్రహిస్తే తెలిసింది. ప్రజలు గమనిస్తున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ప్రజలు గమనిస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అయినా నా వెంట ఎందుకుంటారు? నేను ఎక్కడికి వెళ్ళినా సరే వేలల్లో జనం వస్తున్నారు. అదే జగన్ ప్రభంజనం అంటే. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అంటూ వస్తున్నారు. 18 నెలల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి జనాలు అంతమంది నా వెనకమాల వస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దానికి ఏం చెప్తారు? ఉంటారు ఒక 10% జనం ఉన్నారు. కత్తిమామయ్యారు 30-40% మంది డబ్బులు ఇచ్చి తోలిన వాళ్ళు. మందు పోవించి నిన్న కూడా చూసాం. జగన్ పుట్టినరోజు అని చెప్పి కుర్రోళ్ళు బైకులు ఇప్పించి, బైకులు మందు ఇచ్చి, బైకులకు ఆయిల్ పోవించి తిప్పింది. అదే సొంతంగా సొంతంగా చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంత చేయాల్సినంత అవసరం కూడా లేదు జనానికి. ఎందుకంటే ఏం చేశాడని 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏం చేశారని జనం ఆయన సీఎం మళ్ళీ అంటున్నారు. సీఎం కాదు కదా, ఈసారి 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి ఇంకా 5-6 సీట్లకు పడిపోతాయని మేము అనుకుంటున్నాం. ఈసారి అవి కూడా రావని మా ఆలోచన. మీరు 5-6 సీట్లు అంటున్నారు, సజ్జలేమో 200 సీట్ల పైన గెలుస్తాను నేను అంటున్నాడు కదా. మరి నిన్నే స్టేట్మెంట్ ఇచ్చింది అదే. సజ్జలే చూడండి. అసలుకి సజ్జలు ఏమైంది? పోయినసారి సజ్జలు ఏమన్నాడు? 175 అన్నాడు. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వచ్చినాయి. ఏమైంది? 11 వచ్చినాయి. ఈసారి కూడా అంతే. 200 కాదు, 5 సీట్లు వస్తే ఎక్కువ. 5 కూడా నాకు కష్టమే. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం నా ఐడియా ప్రకారం 175 నియోజకవర్గాలు. మరి 200 సీట్లు అనేది పాపం అది ఎలా అంటారు? ఎంపీ సీట్లతో కూడా కలిపి అనుకోవచ్చు అంటారా? కొన్ని సీట్లు ఈసారి ఎమ్మెల్యే సీట్లు పెరిగితేనే వాళ్ళ ఆలోచన. పెరిగితే అవుతాయి, పెరగకపోతే ఎంపీ సీట్లు అనుకోవాలి. ఇంకా ఎంపీ సీట్లు కలుపుకొని అనాలి. పోయినసారి కూడా 200 సీట్లు అన్నారు ఎంపీ సీట్లు కలుపుకొని. ఏమైంది? అక్కడ 3, ఇక్కడ 11, అంతే 14 సీట్లు పడిపోయింది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది. నోరు తెరిచి ప్రశ్నిస్తే కనుక వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగంతో అణగదొక్కుతున్నారు. దానికి ఉదాహరణే మన పేరుని నాని కానీ, వల్లభనేని వంశీ కానీ. అసలు ఏకంగా అయితే కనుక మన అంబటి రాంబాబు గారి మీద అయితే 23 కేసులు పెట్టారు. నా మీద ఇంతకు మించి ఏమన్నా పీకుతారని అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు అరాచకం ఏంటంటే వాళ్ళు చూపించారు అరాచకం. రఘురామకృష్ణరాజుల దేశపై ఒక ఎంపీని దేశం పట్టుకొచ్చి కొట్టి అచ్చెన్నాయుడు గారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఆపరేషన్ చేయించుకున్నా కూడా, మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆయన లోపలేసి 100 కిలోమీటర్లు ఒక జీబులో, పోలీస్ జీబులో తిప్పి ఆయన ఇబ్బంది పెట్టారు. అర్ధరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. అరాచకం అంటే వాళ్ళు చేశారు. గ్రామంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త నోరెత్తకుండా చేసి మాట్లాడితే దొంగ కేసులు పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టి అరాచకం చేసింది వాళ్ళు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. గ్రామాల్లో గొడవలు లేవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. గొడవలు సృష్టించి తగాలు పెట్టేది వైఎస్ఆర్ పార్టీ. మా తెలుగుదేశానికి ఎప్పుడూ అలవాటు లేదు. కావాలంటే గతంలో ఎంక్వైరీ చేసుకోండి. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రౌడీ షీట్లు అనేవి లేకుండా చేశాడు. రౌడీ షీట్లు అనేవి కూడా లేకుండా చేశాడు. మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, రౌడీ షీట్లను మళ్ళీ పుట్టుకొచ్చారు. మరి ఇప్పుడు ఏంది కొడాలి నాని ఏంటి? మళ్ళీ 6 నెలల్లో వస్తాను, నేను రోడ్డు ఎక్కుతాను, ధర్నాలు చేస్తాను, పోరాటాలు చేస్తాను అంటున్నాడు కదా. మరి ఈ 18 నెలల నుంచి పాపం ఆరోగ్యం బాగాలేకదా ఉన్నాను, ఇప్పుడు ఇంకొక 6 నెలలు ఆగితే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను, పోరాటాలు చేస్తాను అంటున్నాడు కదా. మరి ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రభుత్వం అంత చేతగానితనంగా, పరిపాలన అంత చేతగానితనంగా ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే వీళ్ళందరూ పోరాటాలు చేసి అంత దిగజారిపోయింది అనుకోవచ్చు అంటారా ప్రభుత్వం? లేదు, ఎక్కడ చెబుతా వీళ్ళు రాజకీయాల కోసం పోరాటాలు చేయడమే కానీ ప్రజల కోసం చేసేది అయితే కాదు. ఏమైంది?
బాగలేదని 6 నెలలు లోపల ఉన్నాడు. అసలు నిజంగా అతను ఈ పాటికి లోపల వేయాల్సింది. మరి ఎందుకు అతను ఆగుతున్నాడు? అతను మాట్లాడే మాటలకి, అతను చేసిన దేనికి ఈసారికి అతను లోపలేసి చేయాల్సిందే. అతను ఏదో ఉందో మొత్తానికి అతను ఏదో ఆయన మీద ఏదో దయదలిసి చేశారని చెప్పి జనం కూడా అనుకుంటున్నారు. వదిలేశారని దయదలిసి వదిలేశారనుకుంటే ఆయన మాట్లాడే మాటలకి ఎప్పుడో లోపల వేయాల్సిందే. ఏదో గుళ్ళు మీద దాడి చేస్తే ఏముంది విగ్రహాలేగా అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి అనలేదు, నేను పరకామణిలో చిన్న దొంగతనమే కదా అంటున్నాడు కదా. మరి పెద్ద దొంగకే చిన్న దొంగతనం ఉంది. అతను పెద్ద దొంగ, ఇది చిన్న దొంగతనంలాగా అయిపోయింది. కోట్లు దోచుకున్నోడికి ఆ పరకామణిలో 7 కాగితాల లెక్క 7 విదేశీ కరెన్సీ అనేది లెక్కే ఉంది. అతను చిన్న అమౌంట్ లాగా ఉంది. అతనికి గజ దొంగకే చిన్న దొంగ కదా, గజ దొంగ చిన్న దొంగ సపోర్టు. మరి నిన్న దానికి పేరు నాని వత్తాసు పలుకుతున్నాడుగా, చిన్న దొంగతనం అంటే తప్పే ఉంది, అది ఆయన చేసింది చిన్నదేగా అంటున్నాడు కదా. అదే పేరు నాని బియ్యం దొంగతనం చేశాడు కదా, అతనే దయచేసి వదిలేసి మన గవర్నమెంట్ అంతా కూడా చట్టం దాని పని చేసుకుంటా పోయిద్ది అనే ఆలోచనలో ఉన్నారు. హస్తసాధ్యం చర్యలు లేదు కాబట్టి వీళ్ళు బయట తిరుగుతున్నారు ఇప్పటికీ. అంటే ఈ దొంగలంతా ఒకసారి ఉన్నారంటారు మీరు ఓవరాల్గా? ఈ దొంగలు మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. చూడు, మీరు గమనించండి, మా కొడాల నాని కానీ, షేర్ నాని కానీ, అమ్మడి రాంబాబు కానీ, ఒక రోజా కానీ, మరి ఇడదల రజనీ కానీ తెలుసు. మరి కసర్ల కాడ డబ్బులు దోచుకోవడం, రోజాన పర్యాటక డబ్బులు, విశాఖలో ఏదో ఇది కట్టారు, ఊగే బ్రిడ్జి కట్టారు, దాని డబ్బులు నొక్కేయటం, రకరకాలుగా చేసి డబ్బులు మొత్తం దోచేసుకున్నారు. ఏంది పాపం రుషికొండ ప్యాలెస్కి 230 కోట్లే ఖర్చు పెట్టాడంట. దానివల్ల అసలు ఉత్తరాంధ్రకు మణిహారంగా ఉందంట. మరి రుషికొండ ప్యాలెస్ చంద్రబాబు నాయుడు యోగా డేకేమో 330 కోట్లు ఖర్చు పెట్టాడు, ఉపయోగం ఏమన్నా ఉందా అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి దానికి ఏం చెబుతారు? రుషికొండ ప్యాలెస్కి 230 కోట్లేనంటగా అయింది. 230 కోట్లు అని జగన్ చెప్పాడు. నేను షేర్ నాని 450 కోట్లు అని చెప్తున్నాడు. ఎవరిది కరెక్ట్? కదిమ 200 కోట్లు ఎవరు నూకారు? ఇది మరి పర్యాటక శాఖ ఆ రోజు నిర్వహించింది రోజా గారండి. మరి ఈ డబ్బులు ఇది ఎంత వ్యత్యాసం ఉంది. యోగా డే అంటే కేంద్ర గవర్నమెంట్ మోదీ గారితో చేసింది, అది దానికి అవుతాయి. నువ్వు దేనికి కట్టావు? ఋషికొండని గుండు చేసి పర్యాటక కేంద్రం కట్టాల్సినంత అవసరం ఉంది. రాష్ట్రపతులు అదేమంటే రాష్ట్రపతులు వస్తారు, గవర్నర్లు వస్తారు, ప్రధానమంత్రి వస్తారు. ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్రధానమంత్రులు గవర్నర్లు ఎందుకు వస్తారు? వాళ్ళ కోసం కట్టాడు అంటాడు. వాళ్ళ కోసమే కట్టాను అంటున్నాడు. మరి వాళ్ళ కోసం కట్టినాడు. ఈయన ప్యాలెస్ అది నేను ముఖ్యమంత్రిని 37 ముఖ్యమంత్రి నేనే విశాఖలో పాలన పెట్టి నేను అక్కడే ఉంటాను అని ఆయన కట్టుకున్నాడు. ఆయన సొంతంగా ఆయన నివాసానికి కట్టుకున్నాడు, కానీ గవర్నర్ కోసం కట్టింది కాదు, ప్రజల కోసం కట్టింది కాదు. ఇది జనానికి ఈ పాటికి అర్థమైపోయింది. మరి ఓవరాల్గా చూస్తే కనుక 2029 అధికారం నాదే, నేను వస్తే కనుక రప్ప అనే అంటున్నాడు కదా. మరి రప్ప ఊరక ఆయన రప్ప అని మాట్లాడుకున్నాను, కానీ జనం ఎవరు ఈ మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ కావాలని ఎవరు అనుకోవట్లేదు. మనం ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన అన్నాళ్ళు ఎవరు ఏమి ఇచ్చేసేది ఏమీ లేదు. ఈ వీళ్ళిద్దరూ సీలేది లేదు. ఎప్పుడు కూడా ఇదే గవర్నమెంట్ మళ్ళీ ఇంకా 4 ట్రిప్పులు, ఇంకో 20 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది. అప్పుడు ఏదైనా చూద్దాం. 3-4 ట్రిప్పులు మటుకి ఇంకా అవకాశం ఎవరికి లేదు, అసలు మాట్లాడే పని లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉండాలి, రాష్ట్రం బాగుపడాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మంచి ఫ్యాక్టరీలు రావాలి, రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం ఉండాలి. తెలుగుదేశం ఉంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు, మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు.